మాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు, ఉత్తమ పౌరులు. నేటి బాలలే రేపటి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలనే ఒక సత్సంకల్పంతో ఈ బాలోత్సవం అనే కార్యక్రమాన్ని వినూత్నంగా తీసుకొని ముందుకు రావడం అనేది జరుగుతోంది. ఇప్పటికీ 3 దశలు పూర్తి చేసుకొని 4వ దశలో ఈరోజు దాదాపు 6 ఈవెంట్స్ పిల్లలకు కండక్ట్ చేయడం జరుగుతుంది. మన ఉరవకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల విద్యార్థులు, అంటే కేవలం ప్రభుత్వ పాఠశాలలే కాకుండా ప్రైవేట్ పాఠశాలలు కానీ బాలలందరికీ ఈ ఉత్సవాలు అనేవి జరుపుతున్నాము. సో అందరూ కూడా హ్యాపీగా, ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా పాల్గొనాలని, మీ ఆనందమే మా ఆనందంగా భావిస్తూ మీ అందరికీ కూడా మా నిస్వార్థ బృందం తరఫున హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. సో ఈరోజు ఈవెంట్స్ కోలాటం, అలాగే మైమ్, తర్వాత మిమిక్రీ ఉంది, అండ్ నీతి కథలు, పద్యాలు. ఈ ఈవెంట్స్ అన్ని దాదాపు 6 ఉన్నాయి. ఓకే, మిమిక్రీ చేసే పిల్లలు ఉన్నారా ఇక్కడ ఎవరైనా? 4 మెంబర్స్. ఓకే, నీతి పద్యాలు, కథలు పార్టిసిపేట్ చేసే చేతులు ఎత్తండి. కథలు, కోలాటం, వెరీ గుడ్. వేషధారణ, ఉత్తమ విద్యార్థి అవార్డుకి ఈ పైన ఉన్నారు ఉత్తమ విద్యార్థులు. సంతోషం, వెరీ గుడ్. మరి ఈ రోజుతో ఈ కార్యక్రమాలు ముగుస్తాయి. ఈ 4 దశల్లో గెలుపొందిన విద్యార్థులకు 14వ తేదీ, నవంబర్ 14వ తేదీ సాయంత్రం 5 గంటలకి శ్రీ షిరిడి సాయి దేవాలయంలో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. పెద్దల చేతుల మీదుగా గొప్ప గొప్ప వాళ్ళందరూ వస్తారు. వాళ్ళ చేతుల మీదుగా మీకు షీల్డ్, ప్రశంసా పత్రం, మెడల్ అండ్ గిఫ్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు ఫోటో కూడా, ప్రతి ఒక్కరికి కూడా ఫోటో తీయడం జరుగుతుంది. మీ నంబర్ కూడా షేర్ చేయడం జరుగుతుంది. ఆ ఫోటో మీరు జ్ఞాపకంగా ఉంచుకోవచ్చు. సో అలాగే గెలుపొందిన విద్యార్థులందరికీ అక్కడ భోజన సదుపాయం కూడా కల్పించడం జరిగింది. ఇది మీ అందరి పండుగ. ఓకేనా? ఒకసారి గట్టిగా. ఇప్పుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఈరోజు ముఖ్య అతిథిగా ఈశ్వరీయ బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం నుండి ఉరవకొండ శాఖలో సేవలు అందిస్తున్నటువంటి బ్రహ్మకుమారి పుష్ప అక్కయ్య గారు మిమ్మల్ని బ్లెస్సింగ్స్ ఇవ్వాలని, అలాగే ఈరోజు దీపావళి పండుగ కదా, భారతదేశం యావత్తు కూడా ఈరోజు దీపావళి పండుగ చేసుకుంటుంది. సాయంత్రం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు మీరు. సో మనం సాయంత్రమే కాదు, ఇప్పుడే చేసుకుంటున్నాం. సో మీ అందరికీ నిస్వార్థ ఫౌండేషన్ తరఫున సూచన ఏమంటే, మనం దీపావళి పండుగను ఎకో ఫ్రెండ్లీగా చేసుకున్నాం. టపాకాయలు, చిచ్చుబుడ్డులతో పొల్యూట్ చేయకుండా మన భారతదేశ సంప్రదాయమైనటువంటి దీపాలను వెలిగించి మట్టి ప్రమిదల్లో నూనె వేసి, నువ్వుల నూనె, వీలైతే ఆవు నెయ్యి వేసి దీపాలు అంటిస్తే ఆ దీపం నుంచి అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్ వెలువడడం జరుగుతుంది. అది ఒక ఔషధంగా పనిచేస్తుంది అన్నమాట. కాబట్టి ఆ దీపావళి పండుగ యొక్క విశిష్టతను కూడా అక్కయ్య మీకు
తెలియచేయడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా మీకు బ్లెస్సింగ్ ఇవ్వాల్సిందిగా పుష్పక్క గారికి నేను మైక్ అందజేస్తాను. ఓం శాంతి. పరమాత్మ జ్ఞానసాగరుని దివ్య స్మృతిన ఈరోజు నిస్వార్థ సేవా సమితి వాళ్ళు ప్రతి సంవత్సరం లాగే ఈరోజు బాల జాతీయ ఉత్సవాల సందర్భంగా ఇక్కడంతా మనం సమావేశమైనాము. ఈ కార్యక్రమానికి మీరందరూ ఇచ్చేశారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మరి నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు, ఇక్కడ వేదిక పైన ఉన్న అందరికీ మరియు చిన్నారులందరికీ కూడా ప్రప్రదంగా నా యొక్క దీపావళి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు. రత్నగర్భ బంగారు పిచుక ఆధ్యాత్మికానికి పుట్టినిల్లైనటువంటి మరియు విశ్వగురువైన మన భారతదేశంలో మనము ఎన్నో పర్వదినాలను ఆచరిస్తాము. ప్రతి దినము ప్రతి ఒక్క నెలకు 15 రోజులకు మనం ఎన్నో పండుగలను వ్రతాల రూపంలోనో పూజల రూపంలో ఆచరిస్తూనే వస్తున్నాము. ఈ పండుగల వెనుక ఒక ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉంది. మన భారతదేశంలో మనమంతా ఎంతో గర్వించవాల భారతదేశంలో జన్మించాము. భారత మాతకు మనము ముద్దు బిడ్డలము. మరి ఈ పర్వదినాన్ని మనము ఆచరిస్తాము. అలాగే ఈరోజు దీపావళి. దీప ఆవలి అంటే దీపాల ఆవలి, దీపాల వరుస. ఈ దీపావళి ఒక పెద్ద ప్రమిదతో అన్ని దీపాలను వెలిగించడం జరుగుతుంది. అలాగే విశ్వమునందు సర్వ శక్తివంతుడు జ్ఞానసాగరుడైన ఆ పరమాత్మ విశ్వంలో అవతరించి మనలో ఉన్నటువంటి అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి మన ఆత్మలను జ్ఞానజ్యోతులతో మన దివ్య గుణాల స్వరూపంతో వెలిగించడానికి పరమాత్మ సృష్టికి అవతరించి ఆత్మ జ్యోతులను వెలిగిస్తున్నారు. మరి ప్రతి పండుగ కూడా మనము ఒక విశేషతగా జరుపుకుంటాము. ఈ నవంబర్ మాసం వస్తూనే దీపావళి వచ్చిందంటే చలికాలము ప్రారంభమవుతుంది. అవునా? చలి చాలా ఉంటుంది. ఈ చలికాలంలో ఎక్కువ ప్రతి పండుగ ఉమంగ ఉత్సాహాలతో చేసుకుంటాం మనము. కానీ ఈ చలికాలంలో మనకు ఏమవుతుంది? ప్రతి పండుగ మనకు వ్యక్తం చేస్తుంది ప్రకృతి మరియు పురుష, వీటి యొక్క సమ్మేళనం ఇక్కడ. అందుకనే ఇక్కడ ప్రకృతి పురుష అంటే శరీరము మరియు ఆత్మ. నేనాత్మ, ప్రకృతి శరీరంతో సంబంధం ఉంటుంది. మనకు ఈ చలికాలంలో ఎక్కువగా ఏమవుతుందంటే నిద్రానవస్థలో వెళ్తాం. అంటే ఎక్కువ ఉత్సాహాన్ని మనము ఉండదు. ఎక్కువ నిద్రలో పోవాలా, ఏ పని వర్క్ చేయాలన్నా, ఏ పని చేయాలన్నా మనకు కొంచెము బద్ధకం అయిపోతుంది, నిద్రలో ఉంటాము. అదే నిద్ర మనిషికి ఏమవుతుంది? చాలా అనారోగ్యాలకు మనకు కారణం. అందుకని ఈ దీపావళి పండుగ రోజున మనము ధనవంతరి మాసంగా, ధనవంతరి రోజుగా 13వ రోజును మనము జరుపుకుంటాము. ధనవంతరి అంటే మనకు అనేక ఆయుర్వేదిక వైద్యాన్ని అందించిన వైద్యుల స్మృతి దినంగా మనము ఆచరించడం జరుగుతుంది. 14వ రోజున
నరక చతుర్దశి అంటే నరకాసురుని సంహారం జరిగింది. ఈ పేరులోనే ఉన్నది నరకము అసుర. అంటే మనిషి ఎప్పుడైతే తన అసురి, నరకం అంటేనే దుఃఖము, అశాంతి అనేది మనకు గుర్తు చేస్తుంది. నరకము అంటే మనిషిలో ఎప్పుడైతే అనేక అసురి చెడు అవగుణాలున్న వ్యక్తిని వ్యక్తపరుస్తుంది, వ్యక్తిత్వాన్ని. ఆ వ్యక్తిత్వాన్ని సంహారం చేశారు. చెప్తారు కదా కథల్లో, కృష్ణుడు సత్యభామను ఆధారంగా చేసుకొని నరకాసురుని సంహారం చేశాడు అని చెప్పడం జరుగుతుంది. అంటే మనము మనలో ఉన్నటువంటి సత్యతను గ్రహించి మనలో ఉన్నటువంటి అసురత్వాన్ని సంహారం చేసే